ఒకసారి మీకు కూడా చూపిస్తాను నేను. హాయ్ అండి. చూసారా ఇక్కడ చక్కగా భక్తులందరికీ చక్కగా మంచి విషయాన్ని చెప్పడానికి వచ్చాను. మధ్యలో రామాలయం. ఇది మన గుంటూరు దగ్గరలో ఉన్న చేబ్రోల్లోని బ్రహ్మదేవుని దేవాలయం అండి. కోనేట్లో ఉంది దేవాలయం. చేబ్రోలు స్వామి విశిష్టమైన బ్రహ్మదేవుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు యొక్క ఆస్థానంలో ఈ గుడి కట్టబడింది, నిర్మించబడింది. అనేక రకంగా పూర్వం దొంగతనాలు, దోపిడీలు బాగా జరుగుతుండేవి. ఆ సందర్భంలో జనాలను ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎంత చెప్పినా మారకపోయేటప్పటికీ వారిని ఏదో మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి భోజనం పెట్టి వాళ్ళకి విషమిచ్చి చంపడం జరిగింది రాజుగారు ప్రజల కోసం. అయితే అంతమంది చంపడం వల్ల ఆయన మనోవేదన పడ్డారు. అయ్యో ఇంతమంది ప్రాణాలు తీశాయని అని చెప్పేసి. బ్రహ్మహత్యా పాతకం కదా, కాబట్టి ఆయన దగ్గర ఉన్న ఆ రాజ మందిరంలో ఉంటారు కదా పురోహితులు, ఆ యొక్క మంత్రులు, వారు చెప్పారు బ్రహ్మదేవుని గుడి కట్టినట్లయితే ఈ యొక్క బ్రహ్మహత్యా పాతకం అంతా కూడా పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ రాజుగారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ కూడా అనేకంగా చక్కగా కూడా నాగేశ్వర దేవాలయము, మరి పద్మనాభ స్వామి దేవాలయము, చక్కగా కూడా అన్నీ కూడా నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా విశేషం ఇక్కడ. ఈరోజు ఈయన దర్శించుకోవడానికి రావటం జరిగింది. హర హర మహాదేవ శంభో శంకర.